టాటా ఐపీఎల్ 2025 నుండి 27 వరకు జరిగే ఐపీఎల్కి సంబంధించిన రిటెన్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేవి క్లియర్గా ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఒక్కొక్క టీంకి 6 రిటెన్షన్స్ అయితే చేసుకోవచ్చు. అది డైరెక్ట్ రిటెన్షన్ అయినా చేసుకోవచ్చు, లేదా రైట్ టు మ్యాచ్ కార్డ్ వాడైనా చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ టీమ్ చాయిస్. ఇందులో 5 క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి, లేదా 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ఇండియన్స్, ఓవర్సీస్ ప్లేయర్స్ అని ఏం కూడా రిస్ట్రిక్షన్స్ లేవు. ఎంతమందిని ఎవరైనా తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ యాక్షన్ పార్స్ అయితే ఒక్కొక్క టీంకి 120 crores వరకు అయితే ఇవ్వడం జరిగింది బీసీసీఐ. అండ్ ప్లేయర్ పర్ఫార్మెన్స్ అట్లనే వాళ్ళ మ్యాచ్ ఫీజులని ఇంక్లూడ్ చేసుకొని ఇంకొక అడిషనల్ 26 crores అయితే 2025 ఐపీఎల్లో ఇవ్వబోతుంది. మొత్తం 146 crores ఉండబోతుంది ఇది. అట్లనే ఈ పర్స్ అనేది 2026 ఐపీఎల్లో 151 crores వెళ్ళబోతుంది. అట్లానే 2027 ఐపీఎల్లో ఈ పర్స్ అనేది 157 crores వెళ్ళబోతుంది. అట్లనే ఇంకొక బెస్ట్ రూల్ అయితే తీసుకొచ్చారు. ప్రతి ప్లేయర్కి పర్ మ్యాచ్ 7.5 lakhs కాంట్రాక్ట్తో వచ్చే మనీ కాకుండా అడిషనల్గా మనీ ఇవ్వబోతున్నారు. సో ఇది ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే ఇంపాక్ట్ ప్లేయర్స్కి, అట్లనే ఎవరైతే ప్లేయర్స్ అన్ని లీగ్ మ్యాచెస్ ఆడతారో వాళ్ళకి ఇవ్వబోతున్నారు. సో కాంట్రాక్ట్ మనీ ఉంటుంది కదా, అది కాకుండా అడిషనల్గా వీళ్ళకి బోనస్ లైక్ ప్రతి మ్యాచ్లో ఒక 7.5 crores అయితే రాబోతుంది. ఓవర్సీస్ ప్లేయర్స్ అనేవాళ్ళు డెఫినెట్గా ఈ బిగ్ యాక్షన్కి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే వీళ్ళు ఈ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఎవరైతే రిజిస్టర్ చేసుకోరో వాళ్ళు అప్కమింగ్ ఐపీఎల్స్లో ఆడడానికి ఇనెలిజిబుల్, అంటే వాళ్ళు ఎప్పటికి కూడా ఆడలేరు అనమాట. అట్లనే ఎవరైతే చాలా ఇయర్స్లో మనం చూస్తూ వచ్చినాం కదా, ఫారెన్ ప్లేయర్స్ లైక్ ఇంజురీ అయ్యారని వెళ్ళిపోవడం, 1-2 మ్యాచ్ ఆడి జరుగుతూ ఉంది కాబట్టి, సో ఇప్పటి నుండి ఎవరన్నా అట్లా చేస్తే గనక వాళ్ళ మీద 2 years ఐపీఎల్ సీజన్ బ్యాన్ చేయబోతున్నారు. అంటే ఎగ్జాంపుల్ 2025లో ఎవరైనా ప్లేయర్ అట్లా చేస్తే 26-27 ఐపీఎల్లో వాళ్ళు ఆడలేరు అనమాట. కంప్లీట్ బ్యాన్ ఉండబోతుంది. ఓకే. అండ్ ఇంకా క్యాప్డ్ విషయానికి వచ్చే రూల్ చూసుకుంటే ఎవరైతే క్యాప్డ్ ప్లేయర్స్ ఒకప్పుడు ఉంటారో టీమిండియాకి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కావచ్చు, ఓడిఐ కావచ్చు, T20 కావచ్చు, లాస్ట్ 5 years వరకు ఆడుంటారో ఆ 5 years తర్వాత టీమిండియా కాంట్రాక్ట్ తీసుకొని ఉండొద్దు, వాళ్ళు టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఉండొద్దు, అసలు టీమిండియాకి సంబంధించి దేంట్లో కూడా ఉండొద్దు అనమాట. వాళ్ళందరూ కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ కిందకి వస్తారు. సో ఇదే రూల్ కింద ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ కిందకి వస్తాడు. సో అదే లూప్ హోల్ వాడుకొని డైరెక్ట్ మళ్ళీ ఐపీఎల్లో ధోని ఆగమనం అయితే మీరు చూడబోతున్నారు. ఇంపాక్ట్ రూల్ అనేది ఐపీఎల్ 2025 నుంచి 27 సైకిల్ మొత్తం రన్ అవుద్ది. సో ఖచ్చితంగా ఈ రూల్ అయితే కంటిన్యూ చేయబోతున్నారు. ఇవి ఐపీఎల్ 2027 వరకు ఉండే రిటెన్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.